సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నిజంగా ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐడి కార్డు ఇచ్చారు, మీ టైమింగ్స్ చెప్పారు, మీకు 1 year పాటు అక్కడ వర్క్ చేయమన్నారు. ఎంత ఇచ్చేవాళ్ళు? శాలరీ 30 రూపాయలు నెలకి. నెలకి 30. ఓటీ గంట ఎక్స్ట్రా చేస్తే 16 పైసలు. ఓ, సరిపోయేది కాదు. మాకేంటంటే పాండీ బజార్లో గీతా కేఫ్ అనేటువంటిది ఇప్పటికే ఉంది. అందరికి చాలామంది మాలాంటి వాళ్ళకి అరకడుపులు అంటారు కదా, అలాగా అక్కడికి వెళ్ళి ప్లేట్ మీల్ ₹1 భోజనం పెట్టేవాళ్ళు. నిజంగా గ్రేట్. 2 కప్పులతో అలా బోర్రించిన అన్నము, పాల్చడి మజ్జిగ, సాంబారు, అవి కావాలంటే ఎన్నిసార్లు అయినా అవి తినేసి ఆకలి తిరగపోతే మంచిలు తాగేసి సరిపెట్టుకునేవాడు. ఎప్పుడైనా ఊరు నుంచి నాన్నగారు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు వెళ్ళి బిర్యానీ తినేవాడిని అక్కడ. అలాగా అది కష్టం మీద తట్టుకొని. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందంటే, ఒక వారం 10 రోజుల వరకే నేను డిపార్ట్మెంట్ లోపలే ఉండి అన్ని ఎక్విప్మెంట్ చేశాను. తర్వాత ఫ్లోర్లకు పంపించడం మొదలుపెట్టాను. ఆల్రెడీ ఉంటారు ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, ఇంకా అప్రెంటిస్గా పంపించడం మొదలుపెట్టారు. అవన్నీ మోసుకొని వెళ్ళి లోపలికి. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు పెడతారు, ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ పెడతారు. అక్కడ ఉండేది శుభ్రంగా పెడతారు, మంచి నాన్ వెజ్ అంతా. అక్కడి నుంచి అసలు ఖాళీ ఉన్నప్పుడే నేను బయట ఇబ్బంది పడేవాడిని. ఆ బయటకు వచ్చి స్టూడియోకి వెళ్ళినప్పుడు నేను గొప్ప అనుభవాలు. అసలు శివాజీ గణేషన్ గారు తెలిసినా మీకు? తెస్పియన్ అంటారు. ఆయన అంటే నాకు విపరీతమైన పిచ్చ. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, సరస్వతి థియేటర్ పెస్కో అని, అదే థియేటర్లో ఒక సినిమా ఆడింది, వీరపాణ్య కట్టబొమ్మ. ఫస్ట్ డబ్బింగ్ పిక్చరు తెలుగులో వచ్చింది. జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పారు. అది పెద్ద హిట్. దానికి టికెట్లు దొరకని పరిస్థితుల్లో నేనేం చేశాను, ₹10 టికెట్ నెలకి ₹10. తర్వాత చిన్న ఇంత సైజు బెంచి ఆధార ఉంటాయి. నేను ₹10 టికెట్ తోసేసుకుంటున్నారు. పిల్లలు కాడ వాళ్ళ మధ్యలో దూరిపోయి మొత్తం మీద లోపలికి వెళ్ళిపోయాను. ఫుల్ ఖాళీ లేదు. ఎక్కడ కూర్చొని సినిమా చూసింది తెలిసినండి, స్క్రీన్ ముందు కొంచెం స్పేస్ ఉంటుంది కదా, అక్కడ ఇలా పడుకొని ఇలా చూశాను సినిమా. బిగ్ పిక్చర్ అక్కడంతా. ఇంకా అలాగ చూసిన మనిషి మీలాగా ఎదుర్కొంటూ వస్తే ఏడుపు వచ్చింది. ఏడ్చేసాను. ఎక్స్ట్రసీ అంటారు కదా, అలా బొటబొట తెలియకుండానే శివాజీ గణేషన్ గారు ఎదుర్కొంటే ఆయన శివాజీ గణేషన్ ఆ రోజున అలాగే స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత జయసుద్ గారి ఫస్ట్ పిక్చరు ఇలాగా కోట పిఎల్ రాయ్ గారు అంటే గ్రేటెస్ట్ ఫస్ట్ ఫుల్ లెంత్ కలర్ సినిమా ఆఫ్ తెలుగు, లవకుశ. అలాగా ఎంతమందితో ఎంత అందులో అప్పుడులో ఏంటంటే సినిమాలు ఎక్కువగా లోపలే జరిగాయి, ఫ్లోర్స్లోనే ఎక్కువగా. ఆ సెట్టింగులు, దాని లైటింగు, ఎస్ వెంకటరత్న గారి కెమెరామెన్, మా గురువు గారు, సెట్ లైటింగు, అవన్నీ కళ్ళెదురు జరిగాయి. అదంతా నాలెడ్జ్. వాళ్ళందరూ నా టీచర్సే. అలా చేసి మంచి ఎక్స్పీరియన్స్. మన జగపతి బాబు గారు నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ వాహినిలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు ఎక్కువ చేశారు, చాలా. తర్వాత బయటకు వచ్చి స్వామి గారితో, మా గురువు గారితో మళ్ళీ ఇక్కడ రామకృష్ణ అనే సినిమా, పట్టాకత్తి భైరవ శివ, ఇవన్నీ మళ్ళీ చేశాం బయటకు వచ్చి కూడా. అలాగా ఆ 1 yearలో చేసిన ఎక్స్పీరియన్స్ మోస్ట్ వాల్యుబుల్ ఫర్ మై కెరియర్ అనమాట. ఇప్పుడు మాయాబజార్ సినిమా చూస్తున్నప్పుడు వివాహ భోజనంబు అనే పాటలో అలా లడ్డూలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ టైంలో కాదు, ఇప్పటికి కూడా అసలు ఆ టెక్నాలజీ అలా ఎలా ఉంది, ఎలా చేశారు? ఇప్పుడంటే విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు, ఇంకోటి ఇంకేదో అనుకుంటాం. బట్ మార్కస్ బాట్లే గారు ఆయన దగ్గర మీరు వర్క్ చేసినప్పుడు ఈ టెక్నిక్స్, టెక్నాలజీ, ఆ కెమెరా పనితనము అనేది అంతా మేము ఇప్పటికీ ఇలా నోరేళ్ళ పెట్టి చూడడం అంటే అప్పటి సినిమాల్లో అంతుందా? ఏమనిపిస్తుంది అసలు? అప్పుడులోనండి నేను అప్పటికి ఇంటర్వ్యూస్లో చెప్తాను అనమాట. ఆ రోజుల్లో మనిషి మెషిన్ మీద సారీ చేసేవాళ్ళు, ఇప్పుడు మెషిన్ మన మీద సారీ చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, క్రియేటివిటీ ఉండేది వాళ్ళకి. మార్కస్ బాట్లే గారు అలాగే సినిమా చేశారు. ఇంకోటి చెప్పాలి, నేను గొప్పగా ఎంతో ఎక్కువ పనిచేయాల. ఆయన ఫ్లోర్కి సీనియర్ మోస్ట్ అసిస్టెంట్స్ని పంపిస్తారు. 545 అని ఆ కెమెరానే వెళ్ళాలి ఆయనకి. అయ్యా నేను క్లీన్ చేసాడు అనుకోండి డిపార్ట్మెంట్లో. 2 సార్లు ఆయన దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ని కాకబట్టి బాబు ఆయన్ని ఒకసారి వస్తానంటే ఆయన తీసుకెళ్ళి అలాగే తీసుకెళ్ళి
తర్వాత ఇంకా బెస్ట్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్వేషణ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి మంచి టాక్ వచ్చినప్పుడు మార్కస్ పాట్లే గారు విజయ్ చిత్ర వాళ్ళు ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. ఆ జనరేషన్ కెమెరామెన్ మార్కస్ పాట్లే గారితో నా ఇంటర్వ్యూ. ఓ వండర్ఫుల్. మార్కస్ పాట్లే గారితో నేను ఇంటర్వ్యూ చేశానండి. అంటే ఆయన కొన్ని నేనే ఆయన షేర్ చేసుకున్నారు. అలాగే పిఎల్ రాయ్ గారితో ఆల్మోస్ట్ ఒక సినిమా ఫ్లోర్స్లో అంతా నేనే చేశాను. జూలీ అనే సినిమా వాళ్ళది ప్రొడక్షన్, విజయ ప్రొడక్షన్స్. లక్ష్మీను, విక్రమ్, సేతుమాధవన్ గారు డైరెక్టర్. ఆ సినిమాకి ఆల్మోస్ట్ ఫ్లోర్స్లో అంతా నేను ఉన్నాను. ఇలా ఎన్నో. సో ఇప్పుడు అన్వేషణ అనే పేరు తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎలా అయితే 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయో అన్వేషణకు కూడా 40 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడేమో గింబెల్ అనేటువంటి ఒక కెమెరాని మనం యూస్ చేస్తూ ఉన్నాము. అది కూడా జూమ్ ఇన్లు, జూమ్ అవుట్లు, వైడ్లు మనకు కావాల్సిన యాంగిల్లో ఉంటుంది. కాకుండా మీరు యూస్ చేసినటువంటి కెమెరా ఆల్మోస్ట్ 10-12 కిలోల బరువు ఉంటుంది. దాన్ని అలా సింగిల్ హ్యాండెడ్గా ఇలా పట్టుకొని అడవుల్లో పరిగెత్తుతూ ఆ ఫోకస్ అనేది లెన్స్ ఎలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు మీరు? అక్కడికి ఉన్న ఆ కెమెరాలు అంటే ఇప్పుడు బిగ్ అయిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు కూడా చిన్నవి ఉన్నాయి. డిజిటల్ వచ్చిన తర్వాత స్టాండర్డ్ కెమెరాలు ఇప్పుడు కూడా పెద్దగానే ఉంటాయి, బల్కీగానే ఉంటాయి. అప్పుడు నేను చేసిన కెమెరా యారీ ఫెక్ట్స్లో చాలా చిన్నవే ఉంటాయి. ఆ యారీ 2B 2C ఇలా ఉంటాయి. ఎర్లీ మోడల్స్ కాంపాక్ట్గానే ఉంటాయి. దాంతో చేశాను. ఒక 8 to 10 కిలోస్ ఫుల్ మ్యాగజైన్తో కలిపితే మళ్ళీ ఫిల్మ్ కూడా అన్నీ కలుపుకుంటూ వేసుకుంటే దాంతో చేశాను. అన్వేషణకి అదే కెమెరా పట్టుకుని దాని అడుగున మోటార్ ఉంటుంది. అది తుపాకీలా పట్టుకున్నట్టుగా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ బ్యాలెన్స్ అవ్వాలి. మళ్ళీ అంటే టాప్ సీటర్ దాని ఏమంటారు డచ్ యాంగిల్ రాకూడదు. స్పిరిట్ నడుస్తున్నా కూడా ఇది మాత్రం ఇలా రావచ్చు కానీ ఇలా రాకూడదు. అది పట్టుకొని అంటే ఇట్స్ ఆల్ అండి. నేను వంశీ ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నానని మైండ్లో ఉంది. దాంతో అన్నీ వచ్చేస్తాయి. గింబల్ అక్కర్లా నాకు. దాంతో అద్భుతంగా చేశాను. ఆ ఎదలోల పాట చూడండి, ఆ ఓడల మధ్యలోంచి నేను పరిగెత్తి కెమెరా పట్టుకుని వెళ్ళిపోయి నో గింబల్ నథింగ్, హ్యాండ్ హెల్డ్ చేశాను. ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు చూసినా కూడా నేనా అది చేసింది ఇప్పుడు చేయగలనా ఫీలింగ్ వస్తుంది. అన్వేషణ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఇదనమాట నాకు ఎక్స్పీరియన్స్లో. వంశీ తాలూకు ఇమాజినేషన్ దాన్ని నా చేత అతనే చేయించాడు. దీనికి కారణం మళ్ళీ ఇళయరాజా గారి మ్యూజిక్. ఆయన మ్యూజిక్, వంశీ తాలూకు టేకింగ్, నా చేత చేయించే షార్ట్స్ 3 కలిపితే ఎక్సలెన్స్. అన్ని సాంగ్స్ బాగుంటాయండి అందులో అప్పటికిప్పుడు కూడా. అలాగనమాట సితారా వంశీతో నా ఫస్ట్ ప్రయాణం అది. అంటే అంతకుముందు మంచు పల్లకి అతను ఫస్ట్కి ఇచ్చారు. అతనికి దాంట్లో హరి అనుమూల్ అనే కెమెరామెన్ నా బెస్ట్ ఫ్రెండ్. అతనికి ఎప్పుడైనా క్లాష్ వచ్చినాడు వేరే అతను తమిళ్లో కూడా చేస్తున్నాడు. అప్పుడు అశోక్ కుమార్ గారు అనే కెమెరామెన్ దగ్గర ఆయన అసిస్టెంటు సుహాసిని వాళ్ళంతా కూడా కలిసే ఉండేవాడు. అతనికి వేరే షూటింగ్ వచ్చినప్పుడు నేను కొంత పార్ట్ నేను చేశాను. ఇది మంచు పల్లకిలో కూడా. బట్ విడిగా వంశీతో చేయడం ఇది సితార మంచి పేరు తీసుకొచ్చింది నాకు, చాలా మంచి పేరు. అందులో అమితాబ్ బచ్చన్ గారితో నా ఇంటరాక్షన్ సెషన్ అదంతా మెమరీ. డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీకి ఆయన నన్ను ఆ సినిమా చూసి, ఆ సినిమాకి అట్టూరు పూర్వచంద్ర గారిని ప్రొడ్యూసర్, చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, శ్రీదేవితో హిందీలో చేయాలి, భానుప్రియ క్యారెక్టర్ శ్రీదేవి వేయాలని అనుకొని ఈయనకి చూపించారు, అరేంజ్ చేశారు ప్రొజెక్షన్ అమితాబ్ బచ్చన్ గారికి. జయభద్రి గారు కొడుకు వాళ్ళంతా చిన్నపిల్లలు. సినిమా చూసిన తర్వాత నన్ను పిలిపించారు. ఫోటోగ్రఫీ లైక్డ్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ. డే ఫర్ నైట్ అంటే పట్టబగలు ఎండలో తీసి అది కూల్గా వెన్నెలో చేసినట్టుగా ఉండాలి. చాలా ఛాలెంజ్ ఫర్ కెమెరామెన్. మీకు సింగిల్ ఎగ్జాంపుల్గా మళ్ళీ మార్కస్ పాట్లే గారి గురించి వస్తాను. మీకు తెలుసు మాయాబజార్లోనే లాహిరి లాహిరి లాహిర్లు, అవును, బ్లాక్ అండ్ వైట్లో డే ఫర్ నైట్ పట్టపగలు తీసింది. అది నేను కలర్లో చేశా. ఎన్నిట్లో గోదావరి అన్న పాట అన్నీ ఉన్నాయి కదా, అదే కాకుండా చాలా చేస్తే అది చూసి ఆయన ముచ్చటపడి అక్కడ టెక్నీషియన్ పిలిపించండి చెప్పి నాతో చేసి అవి ఎంజాయ్ చేయడం. ఫోటోగ్రఫీ ఇండియాలో డే ఫర్ నైట్ చేసి ఎవరు పెద్దగా చేయరు అని ఒకళ్ళు పెద్ద పేర్లు చెప్పారు. షోలో కెమెరామెన్ ఉన్నారు ద్వారకా దేవిచి, అలాగే ఇంకా ఆయన జీ సింగ్ అని. వాళ్ళ వర్క్స్ బాగుంటాయి తెలుగులో కానీ సౌత్ రీజియన్లో కానీ.
బట్ గుడ్ జాబ్ అని. తర్వాత ఒక సినిమాకి నాకు కెమెరామెన్గా వెల్కమ్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ముందుకెళ్ళలేదు.